హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుక్ విత్ అను. పచ్చి రొయ్యలు, చింత చిగురు అద్భుతంగా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా కడిగి పెట్టుకున్న పచ్చి రొయ్యలండి. దీనిలో 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకుని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, పచ్చి రొయ్యలు నీసు వాసన పోవాలంటే ఒక హాఫ్ లెమను, కొద్దిగా పసుపు, కల్లుప్పు వేసుకుని కడుక్కుంటే నీసు వాసన అనేది ఉండదండి. తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళ కోసం ఈ టిప్ అండి. ఇప్పుడు కలిపి పెట్టుకున్న వాటిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి, ఉప్పు, పసుపు వేసుకున్నాం కదండి. ఈ రొయ్యలు ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకుంటే ఒక 2 మినిట్స్ ఆగాక ఇలా వాటర్ వచ్చేస్తాయండి. ఈ వాటర్లో రొయ్యలు ఇంకిపోయేదాకా, ఇలా దగ్గరకు వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు రొయ్య టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు తీసుకుని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. మనం ఏ వాటర్ యాడ్ చేయక్కర్లేదండి, రొయ్యలో వచ్చే నీరు సరిపోతుంది. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకుని వేసుకోవాలి. 4 లేదా 5 పచ్చిమిర్చిని హాఫ్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు చింత చిగురిని క్లీన్ చేసుకుందామండి. వీటికి కొమ్మలు ఉంటాయి కదా, అవన్నీ ఇలా ఏరుకుని పక్కన పెట్టేసుకుని నీట్గా వీటిని క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్న చింత చిగురిని వీడియోలో చూపిస్తున్నట్టుగా మ్యాష్ చేసుకోవాలండి. అంటే నేను ఇలా 2 చేతులతో చేస్తున్నాను కదా, ఇది మా నాన్నమ్మ గారు ఎలానే చేసేవారండి. తనని చూసి నాకు అదే అలవాటు అవ్వింది. మీకు ఎలా నచ్చితే మీరు అలాగా మ్యాష్ చేసుకోండి. కానీ చింత చిగురు మాత్రం ఇలా మెత్తగా అయిపోవాలండి. ఇలా మెత్తగా వచ్చేంత వరకు కూడా మీరు మ్యాష్ చేసుకోండి, చేతులతో కలుపుకోండి. చూశారు కదండి ఎంత బాగా మెత్తగా వచ్చిందో. ఇలా వచ్చిన చింత చిగురిని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినాయి కదండి, దీనిలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలండి. పులుపు కూరల్లో ఉప్పు కారాలు ఎక్కువే పడతాయి కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ ఉప్పు వేసుకున్నానని అనుకోకండి. రొయ్యల్లో వేసిన ఉప్పుతో పాటు ఇక్కడ ఆనియన్స్లో కూడా కొద్దిగా ఉప్పు వేసుకున్నాను. అలాగే ఒక పెద్ద స్పూన్ కారం వేసుకోవాలండి. కారం కూడా ఎక్కువ వేసినట్టు ఏం అనుకోకండి, ఏం కంగారు పడకండి. మనం చింత చిగురు వేసేసరికి ఈ ఉప్పు కారాలు కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఆనియన్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను తీసుకుని వేసేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి. చూశారు కదండి, ఇలా ఉడుకుతున్న టైంలో, ఆయిల్ పైకి వచ్చిన టైంలో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకుని ఉంచుకోవాలి. ఇలా మరుగుతున్న టైంలో మనం ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకున్న చింత చిగురుని తీసుకుని వేసుకుని ఒక్కసారి కలుపుకోవాలి. కూరలో ఈ నీరంతా కూడా ఇంకిపోయేదాకా, ఆయిల్ పైకి వచ్చేదాకా కూడా మనం కూర వండుకోవాలండి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ కన్సిస్టెన్సీ ఉన్న టైంలో మీరు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి. నేను చూపించిన ఉప్పు కారాలు సరిపోతాయండి. లేదు అంటే మీరు ఒకసారి టేస్ట్ చూసుకుని మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదండి, ఆయిల్ పైకి వచ్చి కూర చక్కగా ఉడికిపోయిందండి. మంచి స్మెల్ వచ్చిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోకండి. అండ్ ఇలానే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.